నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. వంగవీటి రంగాతో అంబటి రాంబాబును పోల్చడం దారుణమన్న మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ నేతలు కులాలు మతాల పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు. తిరుమల లడ్డు వ్యవహారంలో వైసీపీ నేతలు వితండవాదం చేస్తున్నారన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజం. వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై జాతీయ స్థాయికి వెళ్లి పోరాడతామన్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. విచారణ త్వరగా పూర్తి చేసి దోషులను శిక్షించాలని డిమాండ్. వైసీపీ పార్టీ భ్రష్టు పట్టిపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆ పార్టీపై రోజురోజుకు ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని, ప్రజాగ్రహం కారణంగానే అంబటి రాంబాబు నివాసంపై దాడి జరిగిందని, ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక కులాలు మతాల పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వంగవీటి రంగాతో అంబటిని పోల్చడం దారుణమని, ప్రజల కోసం నిలబడిన రంగా స్థాయి ఏమిటి, రోడ్డు ప్రక్కన నిలబడి మాట్లాడే అంబటి రాంబాబు స్థాయి ఏమిటని ప్రశ్నించారు. అంబటిపై దాడిని కులానికి రుద్దే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. పేదల రేషన్ బియ్యం బుక్కేసిన పేరు నాని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీసీలంటూ జోగి రమేష్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. దాడులు చేసినాయి, మరి అక్రమ కేసులు పెట్టించినాయి. అసలు బియ్యం డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి బియ్యం కొట్టేసి టన్ను వేలాది దాదాపు 8,000 బస్తాల బియ్యం కొట్టేశాడు. ఇంకా ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకంతకంటే సిగ్గు చెట్టే ఉంది. ఇంకొక తప్పు చేసిన వాడు బయటకు వచ్చి మాట్లాడాడు, సిగ్గుపడతాడు. సిగ్గు లేదు, లజ్జ లేదు. భార్య పేరు మీద వ్యాపారం చేసి దాంట్లోనే బియ్యం కొట్టేసి ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అక్రమ మద్యం తీసుకొచ్చి వ్యాపారం చేసినటువంటి వ్యక్తి జోగి రమేష్ ఆయన మాట్లాడతాడు. ఏమనంటే నా కులం బీసీలు. బీసీల మీద ఆ రోజు జరిగినప్పుడు ఏం చేశావు? బీసీల మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు ఏం చేశారు? ఆ రోజు మీకు కులాలు గుర్తురాలేదా? ఆ రోజు మీకు మతాలు గుర్తురాలేదా? ఇవన్నీ కూడా కేవలం ఒక దొంగ రాజకీయాలు చేసి చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్ళు వైసీపీ నాయకులకి తప్పులు చేసినప్పుడు దాని మీద కేసులు కట్టాం, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ఇలాంటి శాంతి భద్రత విఘాతం కలిగిస్తారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై వైసీపీ నేతలు వితండవాదం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ఒక రిపోర్టు పందికొవ్వు ఉందని, రెండో రిపోర్టు లేదని వచ్చిందన్నారు. కల్తీ ఉంది కానీ పందికొవ్వు లేదని రిపోర్టులో వచ్చింది కదా అని ఆ పార్టీ నేతలు కామెంట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అన్నిటికన్నా ప్రధానంగా ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అవన్నీ సూత్రధారుల వైపు పోతున్నాయి. అది మద్యంలో కానీ ఇంకో దాంట్లో కానీ అన్నిటికన్నా కల్తీ లడ్డు నెయ్యి విషయంలో ప్రస్తుతంగా ఏం చెప్పలేదు. ఎన్డీడీబీలో చాలా స్పష్టంగా చెప్పింది. దేర్ ఇస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ LARD అంటే పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉన్నాయని చాలా స్పష్టంగా ఎన్డీడీబీ కాఫ్ దాంట్లో చెప్పింది. మీరు మన సిట్ ఇచ్చిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు కూడా చాలా స్పష్టంగా కంక్లూజన్ ముందు ఫైండింగ్స్లో చాలా స్పష్టంగా రెండిటివి ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ పెట్టారు. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు దీంట్లో ఉంది అని. సంవత్సరం తర్వాత చేసిన NDRI కర్నాల్ దాంట్లో కూడా లేదని ఎక్కడ చెప్పలే. వాళ్ళు ఏమన్నారంటే దేర్ ఈజ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గీ అండ్ ఆల్సో ది ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్, ది ప్రెజెన్స్ ఆఫ్ LOD అంటే ఈ వెజిటబుల్ ఆయిల్స్. దెర్ ఈజ్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ LOD బట్ దెర్ ఈజ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గీ అండ్ ది ప్రెజెన్స్ ఆఫ్ LARD ఈజ్ వెరీ లెస్ అన్నారు. ఈ పందికొవ్వు ఇట్లాంటివి నెయ్యి తక్కువ ఉంది, ఈ పందికొవ్వు వీటి ప్రెజెన్స్ కూడా తక్కువ ఉందన్నారు. ఇంకా దాని అర్థం ఏంది? తక్కువ ఉందంటే లేదనా? అంతా పాలు నెయ్యి ఏమీ లేకుండా నెయ్యి తయారు చేసి అంటే మళ్ళీ ఇంకో సృష్టి. వీళ్ళంతా ఎట్లా అంటే ఇవన్నీ దేవుడు సృష్టించేవాడు. దేవుడు ఆవులను సృష్టిస్తాడు, తర్వాత నెయ్యిని ఇస్తాం. అటు కాకుండా వీళ్ళంతా దేవుళ్ళు అయిపోయారు. వీళ్ళే సృష్టించేస్తున్నారు, నెయ్యిని సృష్టించేస్తున్నారు. దాని నుంచి దృష్టి మరల్చడం కోసం ఇవాళ ఈ రకంగా వ్యాఖ్యానాలు. ఎవరైనా మీరు చెప్పండి, ప్రజాస్వామ్యంలో సభ్య సమాజంలో ఇటువంటి మాటలు మాట్లాడే ఏమైనా శత్రువులా? పాకిస్తాన్ వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద తప్పిస్తే శత్రువులను కాదు కదా. అంత అనుభవం ఉన్న నాయకుడిని 16 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి దేశం ప్రపంచమంతా కొనియాడుతున్న నాయకుడిని మీకు వ్యక్తిగతంగా మీరు నచ్చకపోవచ్చు. ఆయన విధానాలని మీరు సమర్థించకపోవచ్చు. కానీ ఆ రకంగా భాష వాడ్డారు. అసలు అది జుగుప్సాకరమైన భాష మాట్లాడి తర్వాత వాళ్ళ ఇంటి మీద వాళ్ళే దాడులు చేసుకుని తర్వాత ఇంకో చోట అంటే ఈడ మాట్లాడారు. దానికి ఒక కులానికి ఇంకో కులానికి మధ్య తేవాలనుకున్నారు, పెద్దగా కాల. మళ్ళీ ఇంకో చోట పోయాడు, బీసీతో మాట్లాడిచ్చారు. వాళ్ళకి పెట్టాలనుకున్నారు. నేను సిపి గారితో మాట్లాడా, తెలుగుదేశం నుంచి కాదు సార్, ఎవరో ఎక్కడి నుంచి చేశారు, ఐడెంటిఫై చేయండి అని చెప్పారు. ఇంటి మీద పెట్రోల్ చేసి చేయడం ఏమంటే దానివల్ల ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా దేశం దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపు ఉంది. దాన్ని మరల్చడం కోసం రాజకీయాల్లో ప్రజా సమస్యల మీద మాట్లాడాలా, ప్రభుత్వం తప్పులు చేస్తే ఒక అంకుశం లాగుండి ఎత్తి పొడవాలా, అసెంబ్లీకి వచ్చేసి
ప్రశ్నించాలా, తద్వారా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ అభిమానాన్ని చూరగనాలే తప్పిస్తే ఈ రకంగా చేసి విధ్వంసాలు చూసి వాని కొట్టి వీని కొట్టి రప్ప రప్ప అని ఆ భాష ఏంది అసలు? వయసునన్నా దృష్టిలో పెట్టుకోవాలి కదా సార్. దాంట్లో రిపోర్ట్లో రాసిందా అని చెప్తున్నా, దేర్ ఈజ్ అ ప్రెజెన్స్ ఆఫ్ ఎల్ఓడి, ది ప్రెజెన్స్ ఆఫ్ గీ అండ్ ఎల్ఏఆర్డి ఈజ్ వెరీ లెస్ ఉంది. అది వాళ్ళు లేదని చెప్తున్నారు కదా, ఎన్డీడీబీ లేదన్నారు, అది బయటకు వచ్చేసింది. ఉంది అనే విషయం ఆ రిపోర్ట్ బయటకు వచ్చేసరికి మళ్ళీ దాని నుంచి దృష్టి మరల్చడం కోసం చేస్తున్న ప్రయత్నాలు. రాష్ట్రంలో వైసీపీ నేతల ఇళ్లపై జరిగిన దాడుల్ని టీడీపీ ప్రోత్సహిస్తే పోలీసులు దగ్గరుండి ఒత్తాసు పలికారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రానికి ఉన్న మంచి పేరును కాస్త చెడగొట్టి బీహార్గా మారుస్తున్నారని ఆక్షేపించారు. నైవేవాదంలో సిట్ రిపోర్ట్పై చంద్రబాబుకు నమ్మకం లేకపోతే టీటీడీ ఈవోను ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై జాతీయ స్థాయికి వెళ్లి పోరాడతామని, ఈ మేరకు త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని బొత్స తెలిపారు. దయచేసి మీరు గుర్తెరగాలని కోరుతున్నాను. పోలీసు వ్యవస్థ పట్ల ఉన్న గౌరవాన్ని దయచేసి కాపాడమని కోరుతున్నాను అధికారుల్ని. అంతేగాని తానా అంటే తందానా అనుకుని రాంబాబు ఇన్సిడెంట్ చూసాం మనం. నోరు జారారు అన్నారు, చెప్పారు ఆయన. నా వయసుకి మాట్లాడడం సరికాదు, నేను అనలేదు. అది కూడా నన్ను వచ్చి ఎవరైనా తిడితే దానికి బదులుగా చూసుకుందామని చెప్పి అన్నాను తప్ప నేను ఏ వ్యక్తిని అనలేదని చెప్పాడు. అయినా దాన్ని విత్డ్రా చేసుకున్నానని చెప్పాడు. మనం తీసుకొని చరిత్ర తీసుకోండి. అయినా వాళ్ళేదో మాట్లాడారు, బాస్తూ లేదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడారని మేము మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. అయితే పోలీసుల దగ్గరుండి ఆయన మీద దాడి చేయిస్తారా? కార్యకర్తలు దాడి చేయిస్తారా? మనుషులు కార్యకర్తలు అంటే ఎవరికి లేరనుకుంటున్నారా? దయచేసి ఇది సాంప్రదాయం కాదు. ఆంధ్ర రాష్ట్రం, తెలుగు ప్రజలు భారతదేశంలోనే అందులో స్వామ్యులనే ఒక పేరు ఉంది, చట్టాన్ని గౌరవిస్తారనే ఒక పేరు ఉంది, ఒక నాండు ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అప్రతిష్టలు మూటగట్టుకోకండి. పోయింది మీ పరిపాలనది ఆ పేరు. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక బీహార్ లాగో తయారవుతుంది. రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుని, ఏదైనా ఒక సమస్య వస్తే, ఒక ఇష్యూ వస్తే దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా మార్పు చేయాలి అని ఏది నచ్చితే చేతికొచ్చిన పని నోటు పని చేసి ప్రజా జీవితానికి నష్టం వచ్చేటట్లు, ప్రజా జీవితాన్ని ఇబ్బంది పడేటట్లు కార్యక్రమాలు చేయడం అనేది పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి తగదు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి వచ్చింది ఇష్యూ. మీరే చెప్పారు కదా, నేనే శ్యామలరావు ఆఫీసర్ వేశాను ఎన్డీపీ రిపోర్ట్ మీద తెప్పించామని. ఎన్డీపీ రిపోర్ట్ చెప్పింది కదా, సిబిఐ చెప్పింది కదా. చెప్పిన తర్వాత మరి మీరు వేసిన సిబిఐ, సుప్రీంకోర్టు, మీరు వేసిన సిట్టు ఇచ్చిన ఫైండింగ్ల మీద మీకు నమ్మకం లేకపోతే అంటే వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు అంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్తే జువా అని వెంటనే అది చేయాలా? ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, మీరు జాగీరం అనుకుంటున్నారా? ఈ ప్రభుత్వం అంటే మళ్ళీ పైపెచ్చు పెద్ద పెద్ద వాళ్ళ పోస్టుల్ని. ఇవాళ ఉదయం నేను వస్తున్నప్పుడు వచ్చి విశాఖపట్నంలో ఎంతో శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మళ్ళీ అక్కడ వాళ్ళ పోస్టు. ఏం చంద్రబాబు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? రాష్ట్రాన్ని రావణ కాస్త చేద్దామనే మీ ఉద్దేశం? సమాజంలో వర్గాలకు తగులు పెట్టి దాని నుంచి లబ్ధి పొందామనే, రాజకీయ లబ్ధి పొందామనే మీ తాలూకా దుర్బుద్ధి. దానికొచ్చి ఉత్తరస్పకుతున్న ఎన్డీఏలో ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు మీరు మాట్లాడట్లేదు? తప్పు ఎందుకు చెప్పట్లేదు? అధికారం మీదే కదా. ఒకవేళ తప్పు జరిగితే తప్పు చర్య తీసుకోండి. ఎవరు వస్తున్నారు? న్యాయస్థానాలు ఉన్నాయి కదా, మీకు అలవాటే కదా. లేని కేసులు లేనివి ఉన్నవి ఆపాదిస్తూ పెట్టి మేము హింసించడమైంది చేయండి, న్యాయస్థానంలో తెలుసుకుంటాం. అంతేగాని ఏంటిది? అంబటి రాంబాబు గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు, ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే, ఎప్పుడు లైన్ తప్పి మాట్లాడలేదే. ఆయన్ని అక్కడ ఉన్న ఎదురున్న వ్యక్తులు వచ్చి ఆయన తిడితే, ఆయన దుర్భాషలాడితే ఆయనే మానవుడే కదా, ఆయన దాన్ని రియాక్ట్ అయ్యాడు. దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి పశ్చాత్తాపంగా దాన్ని అనకూడదు అని చెప్పి విత్డ్రా అయ్యాడు. 4-5 గంటలు ఏదో రాత్రి 10:30 చేసిన పని నువ్వు సాయంత్రం 7 గంటలకు ఎందుకు చేయలేదు? ఒకరోజులో ఏమైనా జరగకూడదు జరిగి ఏమైనా ఇబ్బంది పెడితే తిరిగి పైకి వచ్చి ఆ కేంద్రం మొత్తం అంటాడు చూస్తారు తడాక. ఏంటి చూస్తారు తడాక? ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది నువ్వేదో నిన్న కాక మన అమెరికా నుంచి వచ్చుంటావు. నీకు డెమోక్రసీ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలియకపోతే తెలుసుకో. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీ ముఖ్యమంత్రి నీకు అవకాశం ఇచ్చాడు, కేంద్ర మంత్రిగా చేశాడు. అంతేగాని పౌరుషం మాటలు పనికిరావు. ఆ మాట చుట్టుపోవు. ఒక నోట్లో తప్పు మాట్లాడితే, ఒక పౌరుషం మాట్లాడితే ఆ మాట తాలూకా ప్రతిఫలం అనుభవిస్తారు. ఏంటి తెలియజేస్తారు? అర్థం అవట్లే ఈ రాష్ట్రంలో.
ఎప్పుడు చూడలే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు. అందులో మా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఇంకా ఉంటాం. ఎందుకోసం ఇది? దేనికోసం? చేతనైతే మంచి పరిపాలన, చేతనైతే మంచి గవర్నెన్స్ ఇయ్యు, ప్రజలతో సభాష్ అనిపించుకో. చేత కాదు కానీ రైతులకు వచ్చి కనీసం ఎరువులు ఇవ్వలేని దిక్కుమాలిన పరిస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రం. ఆడవాళ్ళకి వచ్చి డోక్రా మహిళలకు వచ్చి 0 వడ్డీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది రాష్ట్రం. సంపద సృష్టి అని చెప్పి నీ కుటుంబ సభ్యులకు వచ్చి వైజాగ్ లో 5,000 కోట్ల రూపాయల్ని మరి భూములు దాదాపు చేయడానికి గీతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయట్లేదా? ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? చూస్తున్నారు ప్రజలందరూ కూడా వాస్తవాలు ఏటో అందరూ కూడా దాన్ని పరిశీలిస్తున్నారు. కాలమే చెప్తారు దీనికి మీకు సమాధానం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని కూటమి నేతలు పెట్రోల్ బాంబులతో ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ నిలిచిపోయారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆక్షేపించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్ల వద్ద పోలీసుల ముందే రాళ్లు, కర్రలతో, పెట్రోల్ బాంబులతో టీడీపీ కార్యకర్తలు దాడులు తెగబడ్డారని, వారిని అడ్డుకోలేకపోవడం దారుణమన్నారు. కొంతమంది వల్ల పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుందని, ఇలాగే పరిస్థితులు కొనసాగితే శాంతి భద్రతలకే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి దౌర్జన్యాలతో వైసీపీ భయపడదని, రేపు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పార్టీ వాళ్ళు మీ వెంట పడితే మిమ్మల్ని కాపాడేందుకు ఎవరు ఉండరని హెచ్చరించారు. దీంట్లో పాల్గొన్నారు, అవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి, అవన్నీ కూడా డిజిటల్ బుక్లు ఎక్కుతాయి. వాళ్ళ పరిస్థితి ప్రభుత్వం మారితే దారుణంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు సలహా ఇస్తున్నా, అనవసరంగా వాళ్ళు చెప్పినారని రెచ్చిపోతే రేపు పొద్దున ఇబ్బంది పడేది మీరు, ఇబ్బంది పడతారు, ఫీల్డ్ ఉంటారు. నాయకులందరూ ఎక్కడెక్కడ ఉంటారు, హైదరాబాదు తప్పితే దుబాయ్, సింగపూర్లలో ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఆఫీసులో కూర్చొని అందరికి ధైర్యం చెప్తూ పార్టీ నాయకులను పంపించి ధైర్యం చెప్తా ఉన్నాడు. ఆ రోజు ఆ పరిస్థితి ఉండదు. చెట్టుకొకరు పుట్టకొకరు పోయింటారు. అనవసరంగా రెచ్చిపోయి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. రాజకీయాలు రాజకీయంగా చేయండి. మీకు ఇంకా ఉంటే మీరు ఇచ్చినటువంటి మంచి పనులు చెప్పుకోండి, పథకాలు చెప్పుకోండి, ప్రజలలో పోండి. ఏదైతే దౌర్జన్యాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతారు, స్టేట్మెంట్లు ఇయ్యరు, ఇంట్లోంచి బయటికి రారనుకోకండి. మీరు ఇటువంటివి ఎన్ని చేసినా ఇంకా రెచ్చిపోతారు. ఇంతకంటే ఏం పీక్తారో చూద్దాంపా అనుకుంటారు. తాటాపు చప్పుళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త కూడా భయపడ్డనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పెద్ద నాయకులు దానికి అవసరం లేదు. సామాన్య కార్యకర్త కూడా మీ తాటాకు చప్పుళ్లకు భయపడరు. రేపు పొద్దున ఇదే పరిస్థితి రిపీట్ అయితే మీరు ఏ పరిస్థితులలో ఉంటారు, ఎక్కడ ఉంటారో చూసుకోండి. ఈరోజు మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం, నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది, అందరు కాదు, కొంతమంది వల్ల పూర్తి చెడు పేరు వస్తుంది. ఈరోజు అది చూస్తే అంబటి రాంబాబు గారింటి కాడ కానీ, జోగి రమేష్ గారింటి కాడ కానీ పెట్రోల్ తెచ్చి అంటూ పెడుతుంటే పోలీసులు చూస్తూ ఉండారంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చినారని చెప్తున్నా. మాకందరికీ కూడా డిపార్ట్మెంట్ మీద గౌరవం ఉంది, కానీ ఆడ మిమ్మల్ని తోసిపడేస్తున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు, మీ ముందనే అంటూ పెడుతున్నారు, మీ ముందనే బాంబులు వేస్తున్నారు. మీరు ఊరికే చూస్తూ ఉండారంటే చేతగానితనమా, లేదంటే అధికార పార్టీకి తలొగ్గినారా, పూర్తి సరెండర్ అయినారా? అదే జరిగిందంటే ఇంకా మీ మీద నమ్మకం పోయిందంటే పోలీసుల దగ్గర పోతే మాకు న్యాయం జరగదని రాష్ట్ర ప్రజలలో వచ్చిందంటే ఎవరి కొద్ది వాడు లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటాడు. అప్పుడు మీ ఏదన్నా దెబ్బలు తిన్నటోడో విక్టిము పోలీస్ స్టేషన్లకు రారు. చక్కగా ఎక్కడ కత్తులు దొరుకుతాయి, ఏ షాపులో కొడేళ్ళు దొరుకుతాయి, ఏ షాపులో కత్తులు దొరుకుతాయని చక్కగా అక్కడ పోయి వాడే రివెంజ్కి పోతాడు. ఆ పరిస్థితి తీసుకొని రావకండి. డిపార్ట్మెంట్కు చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.